హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. నేటి ప్రశ్నలు ఏప్రిల్ 19 and 20కి సంబంధించి. మొదటి ప్రశ్న, ఇటీవల భారత వృద్ధి రేటును UNCTAD సంస్థ 2024లో ఎంత అంచనా వేసింది? ఆన్సర్ 6.5%. UNCTAD యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. ఇది జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. సో ఇలా ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే ఏ సంస్థ అయినా హెడ్ క్వార్టర్ తెలుసుకోవడం ఇంపార్టెంట్. రెండో ప్రశ్న, ఇటీవల మొబైల్ సౌకర్యం ద్వారా మెడికల్ డివైజెస్ క్యాలిబ్రేషన్ వైద్య పరికరాల క్రమాంకనంను ఏ IIT తీసుకొచ్చింది? ఆన్సర్ IIT మద్రాస్. ఇన్నోవేషన్ చేస్తూ వార్తల్లో నిలిచే ఏ IIT అయినా ఇంపార్టెంట్. IITs పైన క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే మద్రాస్ చాలాసార్లు వార్తల్లోకి వస్తుంది. ఇలా IITలు ఏదో ఒక ఇన్నోవేషన్తో తరచూ వార్తల్లో ఉంటాయి. IITలు వాటి యొక్క క్యాంపస్లను విదేశాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నాయి రీసెంట్లీ. ఫర్ ఎగ్జాంపుల్, IIT మద్రాస్ దాని యొక్క క్యాంపస్ను టాంజానియాలోని జంజీబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఆ క్యాంపస్కి మొదటి డైరెక్టర్గా ప్రీతి అగలం కూడా విధులు నిర్వహిస్తున్నారు. మూడో ప్రశ్న, ప్రపంచంలోనే మొదటిసారి మెనింజైటిస్కి సంబంధించి 5-in-1 వ్యాక్సిన్ను ఏ దేశం తీసుకొచ్చింది? ఆన్సర్ నైజీరియా. ఆ వ్యాక్సిన్ పేరేంటంటే MEN5CV. మెన్ అంటే మెనింజైటిస్, 5CV. 5 రకాల బ్యాక్టీరియాకు అడ్డుకట్ట వేసేందుకు. నాలుగో ప్రశ్న, ఇటీవల సామాజిక న్యాయం మరియు సాధికారక మంత్రిత్వ శాఖ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అధ్యయనంకి సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది? ఆన్సర్ రాజీవ్ గౌబా. ట్రాన్స్జెండర్కి సంబంధించి ఒక యాక్ట్ కూడా ఉంది, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ఐదో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం కస్తూరి కాటన్ టెస్ట్ ల్యాబ్స్ను ఏ రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తుంది? ఆన్సర్ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, పంజాబ్. ఈ 6 రాష్ట్రాల్లో కస్తూరి కాటన్ టెస్ట్ ల్యాబ్స్లను ఏర్పాటు చేయనుందంట. ఆరో ప్రశ్న, 2024 సంవత్సరంలో దీనానాథ్ మంగేష్కర్ అవార్డు విజేత ఎవరు? ఆన్సర్ అమితాబ్ బచ్చన్. ఏడో ప్రశ్న, ఇటీవల ఫెయిత్ రింగోల్డ్ మరణించారు. ఈమె ఏ రంగానికి చెందినవారు? ఆన్సర్ నల్లజాతి హక్కుల కార్యకర్త, బ్లాక్ రైట్స్ యాక్టివిస్ట్ అన్నమాట ఈమె. ఎనిమిదో ప్రశ్న, బెండ్ హాల్జెన్బీన్ ఏ ఆటకు చెందినవాడు? ఆన్సర్ ఫుట్బాల్. ఈయన జర్మనీకి సంబంధించిన వ్యక్తి. తొమ్మిదో ప్రశ్న, జస్ట్ ఏ మెర్సెనరీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఆన్సర్ దువ్వూరి సుబ్బారావు గారు. పదో ప్రశ్న, ఇండియా ద రోడ్ టు రినైసాన్స్ ఏ విషన్ అండ్ అన్ ఎజెండా అనే పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ భీమేశ్వర చల్లా. 11వ ప్రశ్న, మౌంట్ రువాంగ్ అగ్నిపర్వతం ఏ దేశానికి చెందింది? ఆన్సర్ ఇండోనేషియా. సులవేసి ద్వీపంలో ఉండే ఒక అగ్నిపర్వతం. ఈ ఇండోనేషియాకి సంబంధించి మౌంట్ మెరార్పి, మౌంట్ సినబంగ్, మౌంట్ ఇలీ లెవటలాగ్, అనక్రకటో ఇలాంటి వాల్కనోస్ కూడా ఇండోనేషియాకి సంబంధించి. 12వ ప్రశ్న, మౌంట్ ఎర్బస్ అగ్నిపర్వతం ఎక్కడ బద్దలై బంగారం చిమ్ముతూ వార్తల్లో నిలిచింది? ఆన్సర్ అంటార్కిటికా. అంటార్కిటికాలోని ఒక వాల్కనో మౌంట్ ఎర్బస్ ఇటీవల బద్దలవుతూ రోజుకు 80 grams ఆఫ్ గోల్డ్ని విడుదల చేస్తుందంట. 13th టాపిక్, జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. అకార్డింగ్ టు జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ప్రకారం వస్తువులకు కానీ తినే పదార్థాలకు కానీ GI ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. GI ట్యాగ్ అంటే ఏంటంటే వస్తువు ద్వారా ఆ ప్రాంతానికి కానీ ప్రాంతం ద్వారా ఆ వస్తువుకి కానీ గుర్తింపు లభించడం అన్నమాట. ఇలా GI ట్యాగ్ లభించిన పదార్థాలకు ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కువ GI ట్యాగ్స్ పొందిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్, 2వ స్థానంలో తమిళనాడు ఉంది. సో ఈ 2024 సంవత్సరంలో రీసెంట్గా GI ట్యాగ్స్ పొందిన ప్రొడక్ట్స్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. 14వ ప్రశ్న, స్కై ట్రాక్స్ అనే సంస్థ
వరల్డ్ బెస్ట్ ఎయిర్పోర్ట్స్ లిస్ట్ 2024ను విడుదల చేసింది. అయితే ఇందులో ప్రపంచంలోనే అత్యుత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచిన ఎయిర్పోర్ట్ ఏది? ఆన్సర్ దోహా హమద్ ఖతార్ దేశంలో ఉంది. రెండో స్థానంలో చాంగి ఎయిర్పోర్ట్ సింగపూర్లో ఉంది. అదే మన ఇండియాలో అయితే ఫస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లో ఉంది. వరల్డ్ వైడ్గా అయితే దీని ర్యాంక్ 61వది. రెండో స్థానంలో ఢిల్లీ, మూడో స్థానంలో బెంగళూరు. 15వ ప్రశ్న, క్రూయిజ్ మిసైల్ ఇటీవల విజయవంతం అయింది. దీన్ని ఎవరు ప్రయోగించారు? ఆన్సర్ డిఆర్డిఓ. డిఆర్డిఓ యొక్క ఫుల్ ఫామ్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ డిఆర్డిఓకి సంబంధించిన ప్రయోగాలు ఒడిషా తీరంలోని చాందీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ వద్ద చేయడం జరుగుతుంది. అదే ఇస్రోకి సంబంధించినవి అయితే అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ దగ్గర ప్రయోగం చేయడం జరుగుతుంది. 16వ ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్రంలో స్పిటి అనే ప్రాంతంలోని గీవు గ్రామంలో మొదటిసారి మొబైల్ నెట్వర్క్ సౌకర్యం రావడం జరిగింది? ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. 17వ ప్రశ్న, నేవీకి నూతన చీఫ్గా ఎవరు నియమితులు అవ్వబోతున్నారు? ఆన్సర్ దినేష్ త్రిపాఠి. దుబాయ్లో వరదలపై పర్యావరణవేత్తల ఆందోళన అని చెప్పి వార్తల్లో నిలిచింది. అసలు దుబాయ్లో అంత వర్షం ఎందుకు కురిసింది? అంత ఎడారి, చుట్టూ ఎడారి ఉన్న దుబాయ్లో అంత వర్షం కురవడానికి కారణం ఏంటి? అయితే దుబాయ్ చాలాసార్లు వర్షం కురిపించడం కోసం క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ పద్ధతులను ఉపయోగించి వర్షాన్ని కురిపించేది. ఇలా చాలాసార్లు చేసింది కూడా. ఇలా కృత్రిమ పద్ధతులను పర్యావరణంపై ప్రయోగించడం కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ ఇలాంటి కారణాలు అయ్యుండొచ్చని అక్కడి శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి మరిన్ని ప్రశ్నల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీరు ఇంకా ఎలాంటి టాపిక్స్ కావాలనుకుంటున్నారో, ఎలాంటి ప్రశ్నలు కావాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.